వెల్కమ్ టు తెలంగాణ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్, జాగ్రఫీ సీనియర్ ఫ్యాకల్టీ. సో టీశాట్ ఆన్లైన్ క్లాసెస్లో నేను ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన అతి ప్రధానమైన మరొక అంశాన్ని తీసుకొని ఇక్కడ ఈ క్లాసెస్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తెలంగాణ రవాణా వ్యవస్థ, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇది తెలంగాణ టీఎస్పీసీలో ఈ చాప్టర్ నుంచి మనకు ప్రధానంగా ఇండియన్ జాగ్రఫీ నుంచి 2 మార్కులు, తెలంగాణ జాగ్రఫీ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రధానమైన ఈ చాప్టర్గా దీన్ని చూడవచ్చు. రైట్. తెలంగాణ రవాణా వ్యవస్థలో మనకు ప్రధానంగా 4 రకాల రవాణా వ్యవస్థలు భారతదేశంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటాయి. రైట్. వీటిని రవాణా వ్యవస్థ ప్రధానంగా దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అంటే దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మనకు ప్రధానంగా రవాణా వ్యవస్థ అనేది అతి ప్రధానమైనది. రవాణా వ్యవస్థ కరెక్ట్గా ఉంటే రోడ్డు రవాణా వ్యవస్థ ద్వారా సేవా రంగాలు, అన్ని రంగాలకు అతి ప్రధానమైనది రవాణా వ్యవస్థ. రైట్. అదేవిధంగా సామాజిక అభివృద్ధి కూడా మనకు ఈ దేశాలు, ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, దేశాల మధ్య కూడా ఈ సామాజిక అభివృద్ధి అనేది పెంపొందుతుంది. అలా పెంపొందడం వలన ఆ వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఈ 2 అంశాలకు, ఆర్థిక సామాజిక అంశాలకు ఉత్ప్రేరకంగా రవాణా వ్యవస్థ పనిచేస్తుంది. రైట్. ఇక చూడండి, ఇక్కడ ప్రధానంగా రవాణా వ్యవస్థని దేశంలో 4 రకాలుగా ఉంటుంది. అవి రోడ్డు రవాణా, 2వది రైల్వే రవాణా, 3వది వాయు రవాణా, 4వది జల రవాణా. ఈ 4 రవాణా వ్యవస్థలు భారతదేశంలో మనకు అత్యధికంగా ఈ రవాణా వ్యవస్థ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా, రైల్వే రవాణా, వాయు రవాణా మనకు అత్యధికంగా ఎక్కువ శాతంలో ఉంటూ, అత్యల్పంగా జల రవాణా అల్పంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఉండనట్టు మాత్రమే జల రవాణా ఉంటుంది. ఓకే. కాబట్టి మనకి రవాణా వ్యవస్థల్ని ప్రధానంగా చూద్దాం. రోడ్డు రవాణా, మనం ప్రత్యేకంగా ఇక్కడ రోడ్డు రవాణా గురించి, తెలంగాణ రోడ్డు రవాణా వ్యవస్థలో ప్రధానంగా రోడ్డు మార్గం ద్వారా ఏవైతే గూడ్స్ అంటే వస్తువుల్ని కానీ ప్రజల్ని కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేసేందుకు భూ ఉపరితలంపై ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి రవాణా వ్యవస్థ. అయితే అదేవిధంగా భూ ఉపరితలంపై ఉన్న మరొక రవాణా వ్యవస్థ రైల్వే రవాణా కూడా భూ ఉపరితలంలోనే మనకు పట్టాల మీద ముందుకెళ్తుంది. 3వ రవాణా వ్యవస్థ వాయు రవాణా, అంటే గాలిలో రవాణా వ్యవస్థ. 4వది జల రవాణా తీర ప్రాంతం నుంచి ఇతర దేశాలకు, అంటే భారతదేశం నుంచి ఇతర దేశాలకు జల రవాణా ద్వారా వస్తువులను ఎగుమతులు దిగుమతులు చేసేందుకు జల రవాణా. అదేవిధంగా జల రవాణా భూ అంతర్భాగంలో నదుల్లో, కాలువల్లో, పుష్ట జలాల్లో కూడా జల రవాణా మనకు ప్రధానంగా కనబడుతుంది. అందులో రోడ్డు రవాణా వ్యవస్థ గురించి మనం ప్రధానంగా ఇప్పుడు చర్చిద్దాం. రైట్. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా అనేది మనకు ప్రధానంగా నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా ఉండేది. అంటే నిజాం కాలంలో రోడ్డు రవాణా, రైల్వే రవాణాని కలిపి నిజాం రోడ్ అండ్ రైల్వే డిపార్ట్మెంట్ అనే పేరుతో నిజాం వాళ్ళు ఏర్పాటు చేశారు. దాంట్లోని భాగమే నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా రోడ్డు రవాణా వ్యవస్థ ఉండేది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలంలో 1932 సంవత్సరం జూన్లో మనకు నిజాం స్టేట్ రోడ్డు రైల్వే రవాణా వ్యవస్థని నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే అప్పుడు ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ఏర్పాటు చేశారు. నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణాలోని
స్పోర్ట్ డిపార్ట్మెంట్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఇక చూడండి ఇక్కడ మొదటగా నిజాం కాలంలో మొట్టమొదటిసారిగా రోడ్డు రవాణాని ఏర్పాటు చేసిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 27 బస్సులతో రోడ్డు రవాణా వ్యవస్థని నిజాం రోడ్డు రవాణా వ్యవస్థని ఏర్పాటు చేశారు. 27 బస్సులు మొత్తం 166 మందితో తెలంగాణ రోడ్డు రవాణా వ్యవస్థను నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైట్, ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైన తర్వాత మనకు నిజాం వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఈ రోడ్డు రవాణాని పూర్తి స్థాయిలో హైదరాబాద్ రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థగా నవంబర్ 1, 1951లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ రోడ్డు రవాణా వ్యవస్థని ఏర్పాటు చేసింది. రైట్, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బస్ ప్లేట్ అంటే బస్సుకు నెంబర్ ప్లేట్లో ప్రధానంగా జెడ్ అనే అక్షరము అన్ని బస్సుల్లో మనకు ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇదేంటంటే జెడ్ అనే అక్షరం అప్పుడు రోడ్డు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసింది ఉస్మాన్ అలీ ఖాన్. అతని తల్లి పేరు జహరా బేగం. జహరా అంటే జెడ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి పేరులోని మొదటి అక్షరాన్ని మనకు రోడ్డు రవాణా వ్యవస్థలో మనకు నెంబర్ ప్లేట్లో జడుని యాడ్ చేయడం జరిగింది. అందుకనే ఇప్పటికి కూడా రోడ్ రవాణా తెలంగాణలో జెడ్ అనే అక్షరం సాధారణంగా నెంబర్ ప్లేట్లో ఉంటుంది. రైట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఏర్పడ్డ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అనే పేరుతో రోడ్డు రవాణాని ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే ఏపీ తెలంగాణ కలిపి ఏపీఎస్ఆర్టీసీ అనే పేరుతో జనవరి 11, 1958లో ఏపీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014 విడిపోయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ నుంచి తెలంగాణ ఆర్టీసీ మే 24, 2015 టీఎస్ఆర్టీసీ విడిపోయింది. దేని నుంచి అంటే పాత ఏపీఎస్ఆర్టీసీ నుంచి టీఎస్ఆర్టీసీ వేరు చేయబడింది. టీఎస్ఆర్టీసీలో మనకు 2015 మే 20న టీఎస్ఆర్టీసీ విడిపోయినప్పుడు మొత్తం ఎన్ని జోన్లు ఉండంటే ఆర్టీసీలో 3 జోన్లు, 97 బస్ డిపోలు, మొత్తం బస్సులో 9675 బస్సులతో తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 100 బస్సులు నడిపితే అందులో 68% బస్సులు గ్రామీణ ప్రాంతాలకు, మిగిలిన 32 బస్సుల్ని పట్టణ ప్రాంతాల్లో నడుపుతూ ఉన్నారు. మొత్తం ఈ ఉద్యోగుల సంఖ్య రోడ్డు రవాణా వ్యవస్థలో అంటే టీఎస్పీసీ ఆర్టీసీలో 2015లో విడిపోయిన తర్వాత మొత్తం ఎంతమంది ఉద్యోగులు టీఎస్పీఆర్టీసీలో పనిచేస్తున్నారంటే 47,592 మంది టీఎస్ఆర్టీసీలో ఎంప్లాయీలుగా ఉన్నారు. రైట్, రాష్ట్రంలో మొట్టమొదటి రోడ్డు మార్గాన్ని హైదరాబాద్ నుంచి షోలాపూర్ మధ్య, మహారాష్ట్రలోని షోలాపూర్ మధ్యన 1868లో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి రోడ్డు రవాణా మార్గాన్ని అంటే జాతీయ రహదారి అనే పేరుతో కూడా దీన్ని పిలవచ్చు. హైదరాబాద్ నుంచి షోలాపూర్కు మధ్య అంటే మహారాష్ట్ర తెలంగాణ మధ్య మొట్టమొదటి రోడ్డు మార్గము 1868లో దీన్ని నిర్మించారు. రాష్ట్రంలో రోడ్డు రవాణా వ్యవస్థని ప్రధానంగా మళ్ళీ 4 రకాలుగా విభజిస్తారు. ఒకటి మళ్ళీ 4 భాగాలుగా విభజిస్తారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు, మున్సిపల్ రహదారులు అనే భాగాలుగా విభజిస్తూ ఉన్నారు. రైట్, ఇక చూడండి ఇక్కడ రాష్ట్ర రహదారుల సంఖ్య అంటే ప్రస్తుతం అప్డేట్ కింద తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల రోడ్డు మార్గాల్లో మొత్తం పొడవు 1,07,871 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్డు మార్గాలను అంటే రోడ్ల నెట్వర్క్ని కలిగి ఉంది. ఇంత పొడవైన రోడ్డు మార్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అత్యధిక రోడ్డు నెట్వర్క్ను కలిగింది హైదరాబాద్, తర్వాత
స్థానంలో. ఎక్కువ పొడవైన రోడ్లను కలిగింది హైదరాబాద్. అన్ని రకాల రోడ్లలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటే నల్గొండ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో రోడ్డు రవాణా వ్యవస్థని ప్రధానంగా 4 భాగాలుగా విభజిస్తారు. ఒకటి జాతీయ రహదారులు, ప్రస్తుతం వీటి పొడవు 3910 కిలోమీటర్లు. మొత్తం 100% రోడ్లు ఉంటే జాతీయ రహదారులు మొత్తం ఎంత శాతం ఆక్రమించాయి తెలంగాణలో అంటే 8.36% ఉన్నాయి. అదేవిధంగా దేశంలో మొత్తం జాతీయ రహదారుల సంఖ్య 2% ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల శాతం 8.36%గా ఉన్నాయి. రాష్ట్ర రహదారులు మరియు జిల్లా రోడ్లు రెండింటిని కలిపి R&B రోడ్లు అంటారు. R&B రోడ్స్ అనే పేరుతో పిలుస్తారు. R&B రోడ్లని మనకు రాష్ట్ర రహదారులు మరియు జిల్లా రహదారులు అనే పేరుతో పిలుస్తారు. ఈ R&B రోడ్లు రాష్ట్రాల్లో ఇటు జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. ఎవరు నిర్మిస్తారంటే R&B డిపార్ట్మెంట్ వారు ఈ రోడ్లను నిర్మిస్తారు. ఇది మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంత పొడవైన R&B రోడ్లు ఉన్నాయంటే 27,672 కిలోమీటర్ల పొడవైన రోడ్లను R&B రోడ్లు ఉన్నాయి. ఇవి మొత్తం రోడ్డు శాతంలో 25.65%గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రైట్. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనే రోడ్లు అంటే ఇవి గ్రామీణ రోడ్లుగా పిలుస్తారు. విలేజ్ రోడ్స్, గ్రామీణ రోడ్లు. మొత్తం గ్రామీణ రోడ్ల మొత్తం పొడవు తెలంగాణలో 67,276 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి మొత్తం తెలంగాణ మొత్తం రోడ్డు శాతంలో ఇవి ఎంత శాతాన్ని ఆక్రమించంటే అత్యధికంగా 62.37%గా ఇవి ఉన్నాయి. జిహెచ్ఎంసి రోడ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ రోడ్ల యొక్క మొత్తం పొడవు 9,013 కిలోమీటర్లు జిహెచ్ఎంసి రోడ్లు ఉంటే ఇవి ఎంత శాతాన్ని ఆక్రమించాయి మొత్తంలో అంటే 8.36% ఇవి ఆక్రమించాయి. రైట్. దేశంలో జాతీయ రహదారుల శాతము 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయంటే 4.01 కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయి. అంటే ఒక 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎంత పొడవైన రోడ్లు ఉన్నాయంటే 4.01 కిలోమీటర్లు ఉన్నది. అదే తెలంగాణ రాష్ట్రంలో ఇది తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల శాతం 100 చదరపు కిలోమీటర్లకు 3.41 కిలోమీటర్ల పొడవుని కలిగి ఉన్నాయి. అంటే దేశ రోడ్ల కంటే రాష్ట్ర రోడ్ల యొక్క చదరపు కిలోమీటర్లకు తక్కువగా ఉంది. రైట్. ఇక చూడండి, జాతీయ రహదారులను జనరల్గా ఇంగ్లీష్లో నేషనల్ హైవే అంటారు. NH రోడ్స్ అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జాతీయ రోడ్లు అత్యంత ఎక్కువ పొడవు ఉన్నది నల్గొండ. రెండోది నాగర్ కర్నూల్లో ఎక్కువ పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయి. తక్కువ పొడవైన జాతీయ రహదారులను కలిగినటువంటి మనకు జాతీయ రహదారులు హైదరాబాద్లో తక్కువ ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ తర్వాత సిరిసిల్ల ఈ 2 జిల్లాల్లో జాతీయ రహదారుల యొక్క పొడవు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా R&B రోడ్లు తీసుకుంటే ఖమ్మం నల్గొండ జిల్లాలో ఎక్కువ పొడవు ఉన్నాయి. తక్కువగా మేడ్చల్ హన్మకొండ. చూడండి, ఇక్కడ జాతీయ రహదారులు అత్యంత ఎక్కువ పొడవు నల్గొండ నాగర్ కర్నూల్లో ఉన్నాయి. అవే జాతీయ రహదారులు తక్కువ పొడవు హైదరాబాద్ అండ్ సిరిసిల్లలో ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు అంటే R&B రోడ్లు అత్యధికంగా ఖమ్మం నల్గొండ జిల్లాలో ఉంటే తక్కువగా మేడ్చల్ హన్మకొండలో మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. రైట్. PRED పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ రోడ్స్ అనే పేరుతో PRER పంచాయతీ PRED రైట్ పంచాయతీ రోడ్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సంబంధించిన రోడ్లు అత్యధికంగా తెలంగాణలో నల్గొండ రంగారెడ్డిలో ఎక్కువ అంటే తక్కువగా తీసుకుంటే మేడ్చల్ హన్మకొండ అంటే
గ్రామీణ రోడ్లు అల్పంగా ఉన్న జిల్లాలు మేడ్చల్, హనుమకొండ, ఎక్కువగా ఉన్నది నల్గొండ, రంగారెడ్డి. రైట్. అన్ని రకాల రోడ్లు అంటే పైన చెప్పినటువంటి అన్ని రకాల రోడ్లు 4 రకాల రోడ్లలో అత్యంత ఎక్కువ పొడవైన రోడ్లను నల్గొండ, ఖమ్మంలో ఉంటే తక్కువ పొడవైన అన్ని రకాల రోడ్లు హైదరాబాద్, మేడ్చల్ చిన్న స్థాయిలో అంటే తక్కువ పొడవులో ఉన్నాయి. జాతీయ రహదారులు ఏమాత్రం లేని జిల్లా తీసుకుంటే మొత్తం 33 జిల్లాల్లో జాతీయ రహదారులు లేని జిల్లా పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లా మనకు దీన్ని కరీంనగర్ నుంచి వేరు చేశారు. ఈ జిల్లాలో జాతీయ రహదారులు ఏమాత్రం లేవు. పంచాయతీ రోడ్లు అంటే గ్రామీణ రోడ్లు లేని జిల్లా హైదరాబాద్. రాష్ట్రంలో జాతీయ రహదారుల సంఖ్య ఎన్ని జాతీయ రహదారులు అంటే మొత్తం 23 జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. పొడవైన జాతీయ రహదారి తెలంగాణ రాష్ట్రంలో పొడవైన జాతీయ రహదారి NH44, తక్కువ పొడవైన జాతీయ రహదారి NH150. ఈ రెండు మొత్తం 23లో పొడవైనది నేషనల్ హైవే నెంబర్ 44, చిన్నది నేషనల్ హైవే నెంబర్ 150. రైట్. ఇక చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైనటువంటి అతి ప్రతిష్టాత్మకమైనది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వే. దాన్ని పివి నరసింహారావు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైవే అంటారు. దీని యొక్క మొత్తం పొడవు 11.6 కిలోమీటర్ల పొడవు. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే పొడవైన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వే ఒకే ఒకటి ఉంది. అది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే. దీని మొత్తం పొడవు 11.6 కిలోమీటర్లు. ఇది దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్. చూడండి, ఇక్కడ ఇన్ ఇండియా లాంగెస్ట్ ఫ్లైఓవర్ విచ్ కనెక్టెడ్ విత్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఫ్లైఓవర్తో మనకు రాజీవ్ గాంధీ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఈ ఫ్లైఓవర్ చేత కనెక్ట్ చేయబడింది. ఎక్కడి నుంచి ఫ్లైఓవర్ని ప్రారంభించారంటే మెహదీపట్నం నుంచి శంషాబాద్ వరకు. చూడండి, ఇక్కడ 11.6 కిలోమీటర్ల సూపర్ ఫాస్ట్ హైవేని మెహదీపట్నం వద్ద మొదలై ఇది అత్యంత వేగంగా శంషాబాద్ వరకు దీన్ని నిర్మించారు. ఇది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది. దేశంలో ఒక జాతీయ రహదారి చేత అనుసంధానం చేయబడ్డటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇది ఒక్కటే దేశంలో. జాతీయ రహదారి కొన్ని పొడవైన జాతీయ రహదారుల గురించి మనం ఇక్కడ చూద్దాం. లాంగెస్ట్ నేషనల్ హైవేస్ చూడండి, ఇక్కడ NH44 దీని పాత పేరు NH7 అంటారు. ఇది దేశంలోనే లాంగెస్ట్ నేషనల్ హైవే. ఇది మనకు జమ్మూ కాశ్మీర్ నుంచి భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీనగర్ నుంచి ఇది దేశానికి సరిగ్గా మధ్య నుంచి పశ్చిమ భారతదేశం, తూర్పు భారతదేశం అనే విధంగా ఇది దేశానికి మధ్యలో గుండా వెళ్తూ ఉంది. కాబట్టి ఇంత పొడవైన జాతీయ రహదారి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వెళుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రధానంగా ఇది ఇలా వెళుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం గుండా ఇలా అంటే NH44 దీని పాత పేరు 7. దీని మొత్తం పొడవు తెలంగాణ రాష్ట్రంలో 519.64 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి. తెలంగాణలో కూడా అతి పొడవైనది, దేశంలో కూడా అతి పొడవైనది 519.64 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి తెలంగాణలో ఇంత పొడవు ప్రయాణిస్తుంది. ఇది తెలంగాణలో ఏ జిల్లా గుండా వెళ్తుందనే విషయాన్ని తీసుకుంటే ఇది ఆదిలాబాద్ గుండా ఎంటర్ అవుతుంది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్, జడ్చెల్ల, కొత్తకోట మీదుగా కర్నూలులోకి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులోకి ప్రవేశిస్తూ ఉంది. అంటే
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల గుండా ఇది కన్యాకుమారికి వెళుతుంది. ఇది తెలంగాణలో అతి పొడవైన జాతీయ రహదారిగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఇది తెలంగాణని పశ్చిమ తెలంగాణ, తూర్పు తెలంగాణ అనే రెండు భాగాలుగా కూడా ఇది విడదీస్తుంది. రైట్. దేశంలో రెండో పొడవైన జాతీయ రహదారి NH-45 తర్వాత రెండో పొడవైన జాతీయ రహదారి NH-163 జాతీయ రహదారి. దీని పాత పేరు 202. అంటే ఈ జాతీయ రహదారి 2002 అనే జాతీయ రహదారిని 163గా పేరు మార్చడం జరిగింది. ఈ జాతీయ రహదారుల యొక్క కొత్త పేర్లు అనేవి అత్యంత ప్రసిద్ధి చెందినవి. ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగాడు. కాబట్టి తెలంగాణలో రెండవ పొడవైనది NH-163. దీని మొత్తం పొడవు తెలంగాణలో 306 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి వాజేరు, ఏటూరు నాగారము, ములుగు, వరంగల్, జనగాం, హైదరాబాద్ల గుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రం గుండా తెలంగాణలో ఇది ఛత్తీస్గఢ్ సరిహద్దు గుండా ఇలా వెళుతూ మనకు ప్రధానంగా ఏటూరు నాగారం అంటే ములుగు నుంచి వరంగల్ నుంచి జనగాం నుంచి హైదరాబాద్, ఇలా ఈ రోడ్డు మార్గం తెలంగాణకు దక్షిణ భాగం గుండా పయనిస్తున్నటువంటి రెండవ అతిపెద్ద జాతీయ రహదారి. రైట్. ఇక తెలంగాణలో మూడో పొడవైన జాతీయ రహదారి NH-65. దీని పాత పేరు NH-9 అంటారు. ఇది మనకు ప్రధానంగా మహారాష్ట్ర నుంచి షోలాపూర్, జహీరాబాద్ నుంచి ఇలా హైదరాబాద్, సూర్యాపేట్ నుంచి మనకిది విజయవాడ, అంటే విజయవాడ నుంచి మచిలీపట్నం. అంటే ఇది మనకు ప్రధానంగా ఇది మహారాష్ట్ర తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్కు ఈ జాతీయ రహదారి వెళుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సరిగ్గా మధ్యలో అడ్డంగా, నిలువుగా కాకుండా అడ్డంగా వెళ్తుంది. ఓ విధంగా చెప్పాలంటే తెలంగాణకి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణగా విభజిస్తుంది. దీని మొత్తం 292 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే నెంబర్ 9. ఇది తెలంగాణలోకి మహారాష్ట్ర నుంచి జహీరాబాద్ అంటే షోలాపూర్ నుంచి మనకిది జహీరాబాద్, సదాశివపేట్, హైదరాబాద్, సూర్యాపేట్, కోదాడ్ల మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, మచిలీపట్నం వరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణలో మూడవ పొడవైన జాతీయ రహదారిగా దీన్ని పిలుస్తున్నారు. తెలంగాణలో అతి తక్కువ పొడవైన జాతీయ రహదారి 150 జాతీయ రహదారి. ఇది కలబుగిరి, యాద్గిర్, కృష్ణా రోడ్డు మీదుగా 12.24 కిలోమీటర్ల పొడవు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం జాతీయ రహదారిలో తక్కువ పొడవైన జాతీయ రహదారిగా NH-150ని పిలుస్తారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, దీన్ని ఔటర్ రింగ్ రోడ్ అనే పేరుతో పిలిచేవారు. తర్వాత దీన్ని పేరు మార్చి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనే పేరుతో ప్రస్తుతానికి పిలుస్తూ ఉన్నారు. ఇది హైదరాబాద్ చుట్టూ వలయం. ఇది హైదరాబాద్ చుట్టూ ఉన్న ఒక వలయం రూపంలో, చుట్టూ సర్కిల్ రూపంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 508 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. రైట్. ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారనే విషయాన్ని తీసుకుంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ వారు ఈ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో పూర్తి చేశారు. దీన్ని ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ వ్యవస్థలో కాకుండా ఇటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఓకే. రైట్. 108 కిలోమీటర్స్. రైట్. ఇక చూడండి, ఇక్కడ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్, తెలంగాణ రాష్ట్ర రీజనల్ రింగ్ రోడ్ చూడండి ఇక్కడ. అయితే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్
ఈ స్లైడు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఆ స్లైడ్లో కొంత డాటా మిస్ అయింది కాబట్టి మళ్ళీ అదే స్లైడ్ని రిపీటెడ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ స్లైడ్లో చెప్పే కంటెంట్ని క్యాల్కులేషన్లోకి తీసుకోండి. రైట్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, దీన్ని ఓఆర్ఆర్ అంటారు. ఔటర్ రింగ్ రోడ్ని ఓఆర్ఆర్ అనే పేరుతో పిలుస్తారు. దీని తర్వాత నెహ్రూ ఔటర్ రింగ్ అనే పేరుతో నెహ్రూ అనే పదాన్ని దీనికి యాడ్ చేయడం జరిగింది. ఈ ఓఆర్ఆర్ మొత్తం పొడవు హైదరాబాద్ సర్కంఫరెన్స్ బాహ్య వలయం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ బాహ్య వలయం చుట్టూ మొత్తం పొడవు 158 కిలోమీటర్ల పొడవున ఈ హైదరాబాద్ చుట్టూ దీన్ని నిర్మించడం జరిగింది. రైట్, దీన్ని ఓఆర్ఆర్ని ఎవరు నిర్మించారంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు, హెచ్ఎంపిడి వారు దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించడం జరిగింది. అంటే ఇటు ప్రభుత్వం అండ్ ఆల్సో ప్రైవేట్ పార్ట్నర్షిప్ 3P పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ కానీ స్వతంత్రంగా నిర్మించలేదు. ఇద్దరు కలిసి దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. రైట్, తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ అంటే ఏదైతే ఓఆర్ఆర్ ఉందో దీనికి చుట్టూ దాదాపుగా 18 జిల్లాలను కనెక్ట్ చేస్తూ దాదాపుగా 18 జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, దీన్ని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు 30 కిలోమీటర్ల దూరంలో, చూడండి ఇక్కడ ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఓఆర్ఆర్కు అన్ని వైపులా అన్ని సర్కంఫరెన్స్లో 30 కిలోమీటర్ల పరిధిలో దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ను నిర్మిస్తున్నారు. దీన్ని 2 దశల్లో నిర్మిస్తున్నారు. ఒక దశలో కొంత భాగం, మరో దశలో కొంత భాగాన్ని నిర్మించడం అనేది జరిగింది. మొదటి దశ సంగారెడ్డి జిల్లా నుండి తూఫ్రాన్ మీదుగా చౌటుప్పల్ వరకు, చూడండి ఇక్కడ సంగారెడ్డి జిల్లా నుంచి పట్టణం నుండి చౌటుప్పల్ నుంచి తూఫ్రాన్ మీదుగా చౌటుప్పల్ వరకు దీన్ని మొదటి దశలో నిర్మించారు. రెండవ దశ దీన్ని చౌటుప్పల్ నుంచి షాద్ నగర్ మీదుగా మరొక దశలో దీన్ని నిర్మించడం జరుగుతుంది. అంటే ఈ త్రిబుల్-ఆర్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. దీన్ని భూమి యొక్క సర్వే అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత 2 దశలుగా దీన్ని నిర్మిస్తారు. ఒక దశ అనేది సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు, మరొక దశ చౌటుప్పల్ నుంచి షాద్ నగర్ వరకు దీన్ని రెండవ దశలో దీన్ని నిర్మిస్తే ఉన్నారు. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఉత్తర భాగం అని ఒకటి, మరొకటి దక్షిణ భాగం అనే 2 భాగాలు దీంట్లో ఉంటాయి. ఉత్తర భాగము ఉత్తర తెలంగాణ రీజన్ రింగ్ రోడ్కి ఉత్తర భాగాన్ని దేనిలో కలిపారంటే భారత్ మాలా పరియోజన పథకం. అయితే దేశంలో అతి పొడవైనటువంటి రోడ్డు మార్గము భారత్ పరియోజన మార్గం అంటారు. భారత్ మాలా పరియోజన మార్గం ఇది ఉత్తర భారతదేశం నుంచి కన్యాకుమారి వరకు కూడా తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ భూ సరిహద్దును కలుపుతూ దేశంలోనే అతి పొడవైనటువంటి రోడ్డు మార్గంగా భారత్ మాలా పరియోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ భారత్ మాలలోని భాగంగానే ఉత్తర తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ని మనకు ప్రధానంగా దీంట్లోని భాగంగా కలిపేశారు. దీని పొడవు 158.64 కిలోమీటర్ల పొడవున ఈ ఉత్తర త్రిబుల్-ఆర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని దక్షిణ భాగము అంటే ఉత్తర భాగము భారత్ మాలా పరియోజనలో భాగంగా కలిపేశారు. దక్షిణ భాగము మొత్తం పొడవు 182 కిలోమీటర్ల పొడవు. దీన్ని స్వతంత్రంగా అంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో, ఇటు ప్రభుత్వం ప్రైవేటు వారి ఆధిపత్యంలో వారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది ఆసియా ఖండంలో మొట్టమొదటి 4 అతి పెద్ద బస్ స్టేషన్లు భారతదేశంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆసియా ఖండంలోనే
మొదటి 4 అతిపెద్ద బస్ స్టేషన్లు. ఒకటి చెన్నై బస్ స్టేషన్, రెండవ అతిపెద్దది ఢిల్లీ బస్ స్టేషన్, మూడవది హైదరాబాద్ బస్ స్టేషన్, నాలుగవది కరీంనగర్ బస్ స్టేషన్. అంటే దేశంలో 4 అతిపెద్ద బస్ స్టేషన్లు ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఇక తెలంగాణలో 2, 3, 4 అతిపెద్ద బస్ స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణలో ఏర్పాటు చేయబడ్డ అతి పెద్ద బస్ స్టేషన్ హైదరాబాదులో ఎంజీబీఎస్ బస్ స్టేషన్. 4వ అతిపెద్ద బస్ స్టేషన్ మనకు కరీంనగర్లో బిఆర్ అంబేద్కర్ బస్ స్టేషన్ అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 తెలంగాణలో 2 అతిపెద్ద బస్ స్టేషన్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రైట్. అతిపెద్ద బస్ స్టేషన్ తెలంగాణలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్. ఓకే, ఇది తెలంగాణలో మూడవదైతే మొదటిది చెన్నై, రెండవది ఢిల్లీ, నాలుగవది కరీంనగర్. రైట్. ఇక చూడండి, ఇక్కడ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్. ఈ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మనకు దీని పాత పేరు ఇమ్లీబన్ బస్ స్టేషన్ అనే పేరుతో నిజాం వారి కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. అనగా ఇమ్లీబన్ అంటే చింత చెట్ల అడవి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇమ్లీబన్ అనే పేరు యొక్క మీనింగ్ ఏంటంటే చింత చెట్ల అడవి అనే పేరుతో పిలుస్తారు. ఇది హైదరాబాద్లో ఇమ్లీబన్ బస్ స్టేషన్లో హైదరాబాద్లో గౌలిగూడ అనే ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ ఇమ్లీబన్ అనేది ఒక దీవిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దీవి దేని ద్వారా ఏర్పడిందంటే మూసీ నది చేత ఏర్పడ్డటువంటి దీవి ఇమ్లీబన్ దీవి. ఈ దీవిలో మొత్తం ఈ ఇమ్లీబన్ బస్ స్టేషన్ని తర్వాత మహాత్మా గాంధీ బస్ స్టేషన్గా మనకు ఈ ఇమ్లీబన్ బస్ స్టేషన్ని మహాత్మా గాంధీ బస్ స్టేషన్గా రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దాని పేరు మార్చారు. ఇందులో ఎంజీ బస్ స్టేషన్లో ఉన్న మొత్తం ప్లాట్ఫామ్ల సంఖ్య 150 బస్ షెల్టర్లు ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దీని యొక్క మొత్తం విస్తీర్ణం 20 ఎకరాలలో మనకు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ని నిర్మించారు. యాక్చువల్గా ఇది ఈ ఇమ్లీబన్ బస్ స్టేషన్ అంటే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ని నిజాం రాజుల కాలంలో ఈ బస్ స్టేషన్ని మూసీ నది ఒడ్డున నిర్మించారు. తర్వాత ఈ బస్ స్టేషన్ని డెవలప్ చేసింది, అభివృద్ధిలోకి తీసుకొచ్చింది అప్పటి 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇమ్లీబన్ బస్ స్టేషన్ని నూతనంగా దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ నూతనంగా నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అనే పేరు మార్చి దాన్ని 150 అంటే ప్లాట్ఫామ్లుగా దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది తెలంగాణలోనే అతిపెద్ద బస్ స్టేషన్గా పేరు పొందింది. కరీంనగర్ బస్ స్టేషన్ ఇది తెలంగాణలో 2వ అతిపెద్ద బస్ స్టేషన్ ఎంజీబీఎస్ తర్వాత. ఇది ఆసియా ఖండంలో 4వ అతిపెద్ద బస్ స్టేషన్. తెలంగాణలో 2వదిగా దీన్ని పిలుస్తారు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? బిఆర్ అంబేద్కర్ బస్ స్టేషన్ అంటే 11 నవంబర్ 1976లో దీన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో మొత్తం ప్లాట్ఫామ్ల సంఖ్య 54గా ఉన్నాయి. ఓకే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ అంటే ఈ తెలంగాణ రోడ్డు రవాణా వ్యవస్థలో మనకు ప్రధానంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, వాటి యొక్క పొడవులు, వాటి శాతాలు, వాటి యొక్క ఇంపార్టెన్సీ, ఏ జిల్లాలో జాతీయ రహదారులు ఇతర రహదారులు ఉన్నాయనే అంశాన్ని పూర్తిగా మనం ఇందులో చూడడం జరిగింది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బస్ స్టేషన్లో అతి పెద్ద బస్ స్టేషన్లు, దేశంలో ఆసియాలో ఉన్న పెద్ద బస్ స్టేషన్లు, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదేవిధంగా బాహ్య వలయం అంటే ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత మనకు త్రిబుల్-ఆర్ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రెస్టేజీగా తీసుకున్నటువంటి త్రిబుల్-ఆర్ రింగ్ రోడ్ని కూడా దీంట్లో మనం ఇంక్లూడింగ్ చేయడం జరిగింది. ఈ త్రిబుల్-ఆర్ అనేది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రింగ్ రోడ్డుగా పిలుస్తూ ఉన్నారు. ఇది ఈ అంశాల్లో రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థలో అది ప్రధానమైన అంశాలు.